హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీల నుంచి తప్పించుకున్న దాసుని కాపాడిన శ్రీధర్, జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న కార్తీక్ అయితే కాశీని చూసి కాశీ అని పిలుస్తాడు. అప్పుడే ఇక కాశీ అయితే ఆగుతాడు, కానీ కార్తీక్తో ఏమీ కూడా మాట్లాడడం, మౌనంగా ఉంటాడు. ఏంటి కాశీ, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, బంధాలు అనేవి నిలబడితే పలకరించవచ్చు బావా, కానీ ఆ బంధాలు విడిపోయే పరిస్థితికి వస్తే పలకరించిన ప్రయోజనం లేదని వెళ్ళిపోతున్నానులే. నన్ను ఒక మనిషి అంటూ ఎవరైనా గుర్తిస్తేనే కదా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక కాశీ మాటలకి కార్తీక్ అయితే, అంటే నిన్ను మా నాన్న జైలు నుంచి విడుదల చేయించినా కూడా నీకు ఏమాత్రం కూడా తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ అసలు కూడా లేనట్టుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కాశీ అయితే, నేనే తప్పు చేయలేదు, అది బాగా తెలుసు. అయినా మీకు ఆ విషయం ఎప్పటికీ కూడా అర్థం కాదు, జ్యోత్స్నక్క లాంటి వాళ్ళకి అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఓహో నీకు ఇప్పుడు జ్యోత్స్న గాలి తగులుతుందనమాట, అందుకని అందరితో ఇలా మాట్లాడుతున్నావు. సరేలే, ఏదో ఒక రోజు ఆ జ్యోత్స్న గురించి కూడా నువ్వు నిజాల్ని తెలుసుకుంటావు. అప్పుడు ఆ జ్యోత్స్న ఎలాంటిదో నీకే అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. నిన్ను ఆపింది నేను, దాసు మావయ్య ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే కాశీని. ఏమో, ఆయన గారు ఎక్కడున్నాడో నాకేం తెలుసు, ఊర్లు పట్టుకొని వేలబడ్డం తప్ప సంపాదించడమా ఏమన్నానా? ఆయనే గనక సంపాదించి ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా? ఎవరూ కూడా నన్ను లెక్క లేకుండా చూస్తున్నారు. డబ్బు లేకపోతేనే కదా అలా చూసేది. అదే ఆయన ఊర్లు పట్టుకొని తిరగకుండా శివనారాయణ గారు చెప్పినట్టు ఆ ఇంట్లోనే ఉండుంటే నేను కూడా ఒక మంచి స్థాయికి వచ్చేవాడిని అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అంటే మీ నాన్న సంపాదించలేదు కాబట్టి నువ్వు ఇలా ఉండిపోయానంటావు అని కార్తీక్ అంటూ ఉంటే, అప్పుడే అది నిజమే కదా బావా, ఆయన గారు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే, అలాంటి తండ్రి ఉంటే ఏంటి పోతే ఏంటి, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కాశీ అన్న మాటలకి కార్తీక్ అయితే కాశీని చంప పగలగొడతాడు. ఇంకోసారి దాసు మావయ్య గురించి ఇలా మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు అంత గొప్పడు అయిపోయావా? కన్న తండ్రిని నిలదీసి అంత గొప్పడు అయిపోయావా? దాసు మావయ్య లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు? అసలు తల్లి లేని నిన్ను దాసు మావయ్య కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు కదా, ఆ సంగతులన్నీ మర్చిపోయావా? ఏ జ్యోత్స్న నీకు పుట్టిన దగ్గర నుంచి తెలుసా? జ్యోత్స్న నీ కష్టాల్ని నెరవేర్చిందా? కనీసం నువ్వు జైల్లో ఉంటే కాపాడమని మీ నాన్న జ్యోత్స్నాకే ఫోన్ చేస్తే రాను కూడా రాలేదు. అప్పుడే కదా మా నాన్న వచ్చి విడుదల చేయించాడు. ఆ మాత్రం నీకు తెలియడం లేదా? చూడు కాశీ, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుపోయి జ్యోత్స్న మాయలో పడిపోయి అవతల వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నానో కూడా వివక్షత లేకుండా మాట్లాడుతున్నావు. కానీ చేసిన తప్పు ఎన్ని రోజులు ఆగదు, ఖచ్చితంగా నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు. ఆ రోజునాడు వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళని ఇలా అన్నాను, అందుకే నాకు ఇలా జరిగింది అంటూ అనుకునే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక కాశీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాశీని జ్యోత్స్న చాలా మార్చేసింది. స్వప్న గురించి అయినా సరే కాశీని ఎలాగైనా సరే జ్యోత్స్న మాయలో నుంచి బయటికి తీసుకురావాలి, ముందు దాసు మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ కార్తీక్ అయితే శ్రీధర్ని కలుస్తాడు. శ్రీధర్ని కలిసి ఇలాగా దాసు మావయ్య కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ని. నాకు అదే అర్థం కావడం లేదురా, మా ఇంటికి వచ్చాడు, మమ్మల్ని క్షమాపణ అడిగాడు, స్వప్నతో సహా క్షమాపణలు అడిగాడు, కానీ తను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేయబోతున్నాడో ఏమీ కూడా చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదే నాకు అర్థం కావడం లేదురా, ఫోన్ రింగ్ అవుతుంది కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు, అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, నాన్న నువ్వు దాసు మావయ్య ఎక్కడున్నాడో ప్రతి చోట కూడా చూసిన చోటల్లా వెతుకుతూ ఉండవు, ఎక్కడ అనుమానం వస్తే అక్కడే వెతుకో, నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అన్న మాటలకి వెంటనే శ్రీధర్ అయితే, అలాగేరా తప్పకుండా చేస్తాను అని శ్రీధర్ కూడా చెప్తూ ఉంటాడు.
తర్వాత ఇక జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక దాసు దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు, వీళ్ళిద్దరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దాసు అయితే నవ్వుతూ ఉంటాడు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నీ ముఖంలో ఓడిపోయే తేజస్సు బాగా ఉంది అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే జ్యోత్స్న అయితే, నీ కూతుర్ని కదా నాన్న, ఆ మాత్రం నా దగ్గర నీ పోలికలు ఉంటాయి కదా, నీ హుషారే నాకొచ్చింది అని దాసుతో అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, రేపే మమ్మీని హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలి, ఈరోజే రిపోర్ట్స్ వస్తాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ వచ్చినంత మాత్రాన నువ్వు ఆ ఇంటి వారసురాలువి అని అసలు కూడా రాదు కదా, నువ్వు ఆ ఇంటి వారసురాలువి కాదని ఏమీ మ్యాచ్ అవ్వలేదని వస్తుంది, అప్పుడు అందరికీ కూడా నీ మీద అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే నవ్వుతూ ఉంటుంది. నా జీవితాన్ని తలకిందులు చేసే ఆ రిపోర్ట్స్ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు, కన్న తండ్రి అయినా నా లక్ష్యాలకు అడ్డొస్తే నిన్నే చంపాలని చూశాను, అలాంటిది ఇవన్నీ కూడా నాకు ఒక లెక్క అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని దాసు అయితే, అవునా సరే నీ ప్రయత్నం నువ్వు చేసుకో అని అంటూ ఉంటాడు దాసు. రేపు నాకు అనుకూలంగానే వస్తాయి, ఆల్రెడీ ఆ ప్రయత్నం మొత్తం చేసేసాను, మీ సుమిత్ర వదిన ప్రాణాలతో బ్రతికి ఉండడం పాపం దేవుడికి ఇష్టం లేదు, అందుకని నాకు ఆస్తిని ఇచ్చేసి మీ సుమిత్ర వదిన్ని పైకి పంపించేయమని ఆ దేవుడు కోరుకున్నాడు, అందుకని ఆ దేవుడి దగ్గరికి మీ సుమిత్ర వదిన్ని పంపించేస్తున్నాను, రిపోర్ట్స్ మార్చేసి ఆ నా బోని మేరాని ఆవిడికి వచ్చేలా చేసి డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగానే తను చనిపోయినట్టు డాక్టర్లు అనుకునేలాగా ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దాసు. అయితే ఇప్పుడు నీ వచ్చి నిజం చెప్తే నమ్ముతారేమో కానీ తర్వాత మాత్రం అస్సలు కూడా వాళ్ళు నమ్మరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు అంటూ ఉంటాడు, ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు జ్యోత్స్న, ఆ రోజు నాడు నీ పరిస్థితి నువ్వే ఆలోచించుకో అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఆ పరిస్థితి నేను వచ్చేలా చేసుకున్నానా, నేను ఎందుకు చేసుకుంటాను చెప్పు, నువ్వేమన్నా ఎదురుగా వచ్చి నా కూతురు జ్యోత్స్న అని చెప్పగలవా, లేదు చెప్పలేవు, ఆ చెప్పినా కూడా ఎవ్వరు కూడా నమ్మరు, నీ తలకి దెబ్బ తగిలింది కదా, ఎక్కడో మళ్ళీ గతం మర్చిపోయావనుకొని అందరూ కూడా సరిపెట్టేసుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు అయితే చెప్తూ ఉంటాడు, చూస్తూ ఉండవు, నువ్వు ముందు గెలిచినట్టే ఉంటావు, మంచివాళ్ళు లాస్ట్కి గెలుస్తారు, మంచివాళ్ళదే అంతా కూడా గెలిపవుతుంది, ముందు చెడు చేసే వాళ్ళే గెలిచినట్టు ఉంటారు, మంచి వాళ్ళకి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ చివరికి మంచి వాళ్ళే గెలుస్తారు, అదే పరిస్థితి నీకు కూడా రాబోతుంది, చూసుకో, జాగ్రత్త పడు, నేను చెప్తున్నానని కాదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఎప్పుడైతే సుమిత్ర మమ్మీ చనిపోతుందో ఆ తర్వాత మరుక్షణమే నిన్ను కూడా చంపేస్తాను, అందరూ కూడా పాపం మమ్మీ పోయిన బాధలో ఉంటే నేను ఆస్తి మొత్తం నా సొంతం చేసుకునే ధ్యాసలో ఉంటాను, ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది దాసుతో. ఇక జ్యోత్స్న అయితే, జాగ్రత్తగా చూసుకోండి, ఇతను ఫోను రింగ్ అవ్వాలి, మొత్తం సిటీ అంతా తిరగాలి, గుర్తుంది కదా అని అంటూ ఉంటే గుర్తుంది మేడం అని చెప్తూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే జ్యోత్స్న, జాగ్రత్త నాన్న, 3 పూట్ల తిని పడుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే జ్యోత్స్న అన్నంత పని చేస్తుందా, సుమిత్ర వదినికి ఏమీ కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే ఎలాగైనా సరే ఆపరేషన్ టయానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా తప్పించుకోవాలని అనుకున్న దాసు ఇక రౌడీలు అయితే మందు వేసేసి వాళ్ళైతే ఇక మత్తుగా పడుకొని ఉంటారు. అప్పుడే ఇక దాసు అయితే తన చేతికి ఉన్న కట్లని అన్నిటినీ కూడా తెలివిగా మొత్తం కట్లన్నీ కూడా ఇప్పేసుకుంటాడు. అలా ఇప్పేసుకున్న తర్వాత దాసు అయితే అక్కడి నుంచి పారిపోవడానికి తలుపు అయితే ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయంగానే ఆ చప్పుడికి రౌడీలు అయితే ఇక నిద్ర లెగుస్తారు. ఇక రౌడీలు పారిపోతున్న దాసుని చూసి, రే వీడు పారిపోతున్నాడ్రా, మేడం మనల్ని చంపేస్తుంది, పదరా ముందు అని అంటూ ఇద్దరూ కూడా అతను వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తారు.
కానీ అతను వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు దాస్ కూడా వాళ్ళని తప్పించుకోవడానికి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో కారులో దాసుని వెతుక్కుంటూ శ్రీధర్ అయితే వస్తూ ఉంటాడు. అలా శ్రీధర్ వచ్చేటప్పుడు దాసు వెనకాల రౌడీలు పడ్డం అంతా చూసిన శ్రీధర్, దాసు బావా ఏదో ప్రమాదంలో ఉన్నాడు, వెనకాల కొంతమంది రౌడీలు తరుముకుంటూ వస్తున్నారు, బావని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఏం చెయ్యాలి అని అనుకుంటూ వెంటనే కార్తిక్ అయితే ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఫోన్ చేస్తే ఫోన్ సైలెంట్లో ఉండిపోతుంది. ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం, బావని ఎలాగైనా కాపాడాలని కార్లో రివాల్వర్ తీసుకొని కిందకైతే వస్తాడు శ్రీధర్. ఇక శ్రీధర్ని చూసి దాసు అయితే బావ అంటూ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఇక శ్రీధర్ అయితే ఇక రౌడీలకి గన్ను గురి పెడతాడు. దాంతో కత్తులతో వచ్చిన రౌడీలు కాస్త శ్రీధర్ చేతిలో ఉన్న గన్నుని చూసి అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ఇక దాసు అయితే సమయానికి దేవుళ్ళ వచ్చావు బావా, నువ్వు గనక రాకపోయి ఉంటే ఆ రౌడీలు నన్ను చంపేసేవాళ్ళు అని దాసు అంటూ ఉంటాడు. పద బావా, అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి శ్రీధర్ అయితే హాస్పిటల్కి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. ఈరోజే కదా సుమిత్ర వదినికి ఆపరేషను అని అంటూ ఉంటాడు దాసు. అవును, ఈరోజే ఆపరేషను, నేను అక్కడికే బయలుదేరాను, ఇంతలో నువ్వు కనిపించావు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. లేదు, సుమిత్ర వదిన ఆపరేషన్ అవ్వడానికి వీల్లేదు, అక్కడ ఘోరం జరగబోతుంది, పదబావ వెళ్దాం అని అంటూ ఉంటే ఘోరం జరగబోతుందా ఏంటది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అసలు జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురే కాదు, సుమిత్ర దశరథల అన్నయ్య కూతురు, మీ కోడలు దీప అని నిజాన్ని బయట పెడతాడు శ్రీధర్ ముందు దాసు. ఆ మాట విని శ్రీధర్ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు దాసు అని అడుగుతూ ఉంటే అవును బావా, తర్వాత అంతా కూడా మాట్లాడుకుందాం, ముందు పద వెళ్దాం అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇక శ్రీధర్ అయితే దాసుని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తాడు. ఇంతలో దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బావా, నిజాన్ని చెప్దామంటే నువ్వేమో చెప్పనివ్వలేదు, ఇప్పుడు ఆ జ్యోత్స్న రిపోర్ట్స్ని మార్చేసి రిపోర్ట్స్ అంతా కూడా ఒక్కటిగానే ఉన్నాయని డాక్టర్లు కూడా నమ్మించి తను బోన్ మ్యారో ఇవ్వడానికి వెళ్తుంది. ఒకవేళ అలా చేస్తే అమ్మ ప్రాణాలకు కూడా ప్రమాదమే, అమ్మ చనిపోతుందని తెలిసినా కూడా జ్యోత్స్న ఇంతకి తెగించిందని నేను ముందే చెప్పాను, ఎలాగైనా ఆపాలి బావా, ఆపు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సుమిత్రని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక సుమిత్ర లోపలికి వెళ్తూ ఉంటే దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. సుమిత్ర నీకేమీ కాదు సుమిత్ర అని అంటూ ఉంటాడు. ఏవండి, మీ ప్రేమే నన్ను క్షేమంగా బయటికి తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే. భయపడకమ్మా, ఏమీ కాదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక తర్వాత సుమిత్రని తీసుకువెళ్ళాక లోపలికి జ్యోత్స్నాని కూడా తీసుకువెళ్ళబోతూ ఉండగా ఇక దీప అయితే ఆగో, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది దీప. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దశరథ అయితే ఏంటి దీప, జ్యోత్స్నాని లోపలికి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దీప అయితే అసలు జ్యోత్స్న మీ కన్న కూతురే కాదు బాబు అని అంటూ ఉంటుంది. దశరథతో ఆ మాట విని శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే దీపకి నిజం తెలుసన్నమాట అని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక పారిజాతానికి సైగ చేస్తుంది జ్యోత్స్న. నీకేమన్నా మతిపోయిందా, అక్కడ సుమిత్రని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళాక జ్యోత్స్నాని ఎందుకు వెళ్ళనివ్వడం లేదు, సుమిత్రని చంపాలని చూస్తున్నావా, నీ పాత కక్షలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకో అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు, నా ప్రాణం పోయినా సరే నేను జ్యోత్స్నాని లోపలికి వెళ్ళనివ్వను అని అంటూ ఉంటుంది. దీప అయితే నీకు దండం పెడతాను దీప, మా మమ్మీని నేను కాపాడుకోవాలి, అడ్డు తప్పుకో దీప, నువ్వు ఏవేవో చెప్తున్నావో, నేను వాళ్ళ కూతుర్ని కాకపోవడం ఏంటి, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరే పెరిగాను, హాస్పిటల్ నుంచి నన్ను మా తాతయ్య ఇంటికి తీసుకువచ్చాడు అని అంటూ అన్నీ కూడా చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక రే కార్తీక్, నీ భార్యని అడ్డు తప్పుకోమని చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ. లేదు మావయ్య, నేను చెప్పను, జ్యోత్స్న లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని కార్తీక్ అయితే అంటాడు. మొగుడు పెళ్ళం కలిసి నా భార్యని చంపాలని చూస్తారా అని దశరథ అయితే కార్తీక్ని కొట్టబోతూ ఉండగా అప్పుడే ఇక
వస్తాడు అక్కడికి. దాసు అయితే అన్నయ్య ఆగు అని అంటూ దాసు వస్తాడు. ఇక దాసుని చూసి ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అన్నయ్య, కార్తీక్ దీప చెప్పేది నిజమే. ఈ దుర్మార్గురాలు మీ కూతురు కాదు. వదిన చనిపోయినా పర్వాలేదనుకొని దాని గుట్టు బయటపడకూడదని అది ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. అసలు రిపోర్ట్స్ రెండు వదినివి తనవి కలవలేదు. రిపోర్ట్స్ని జ్యోత్స్న మార్చేసింది అని అంటూ ఉంటాడు. దాసు అయితే జ్యోత్స్న నా కన్న కూతురు. ఈ విషయము మా అమ్మకు కూడా తెలుసు. ఎందుకంటే మా అమ్మే పిల్లలిద్దరినీ కూడా మార్చేసింది. మీ కన్న కూతురు దీప అని నిజాన్ని బయట పెడతాడు దాసు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. జ్యోత్స్న అయితే ఏంటి గ్రాని, మీ కొడుకు ఉన్న పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. రే దాసు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే, ఏంటమ్మా, సుమిత్ర వదిన చనిపోతుందని తెలిసినా కూడా నీ మనవరాలు ఆస్తి కోసం ఆడుతున్న నాటకానికి నువ్వు ఆజ్యం పోస్తావా? నీ మనవరాలు చేసింది నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావమ్మా అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ రోజు నన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది ఎవరో కాదో నీ మనవరాలే అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. దానికి సాక్ష్యం దశరథ అన్నయ్య. చెప్పన్నయ్య, ఆ రోజు మీ ఇంటికి నిన్ను ఏదో చెప్పడానికి వస్తూ ఉంటే నన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు దాసు. జ్యోత్స్నానే అని దశరథ చెప్తాడు. ఇప్పుడు కూడా నేను నిజాన్ని బయట పెడతానని నన్ను రౌడీల చేత కిడ్నాప్ చేయించి ఒక చోట బంధించింది. అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తానంది అని అంటూ ఉంటాడు దాసు. ఇన్ని రోజులు ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని నిజాన్ని బయట పెట్టలేదు అని అనంగానే అప్పుడే పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు కూడా అనుకోలేదు. ఏ కొడుకు కోసమైతే ఆ రోజు నేను బిడ్డల్ని మార్చేశానో నువ్వు అదే కొడుకుని చంపాలని చూస్తున్నావా? ఏవండి, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దీపే మీ సొంత మనవరాలు అని నిజాన్ని బయట పెడుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి లోపలికి రమ్మని బోన్ మ్యారో ఇవ్వాలని అడగడంతో అప్పుడే దీప లోపలికైతే వెళ్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.